నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం చాలా చిన్నది. మిమ్మల్ని ప్రేమించే వారితో, మిమ్మల్ని అభిమానించే వారితో, ఇష్టపడే వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి గారి హెల్త్ ఇష్యూసే. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారు జూన్ 24న తీవ్ర అస్వస్థతకి గురవ్వడంతో ఆమెను ఇమీడియట్ గా కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశాలకి హాజరు కావాల్సిన పవన్ కళ్యాణ్ తల్లి అనారోగ్య వార్త వినగానే కేబినెట్ మీటింగ్ వదిలి హుటాహుటిగా హైదరాబాద్ కి బయలుదేరడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అలా వెళ్లడం, చిరంజీవి కూడా షూటింగ్ మధ్యలోనే హాస్పిటల్ కి వెళ్లడంతో మెగా అభిమానులంతా ఆందోళనకి గురవుతున్నారు. అసలు అంజనాదేవి గారికి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? అంజనాదేవి గారి వల్లే చిరంజీవి గారు సినిమాల్లో స్టార్గా ఎదిగారా? చిరంజీవి రాజకీయాల్ని వదలడానికి తన తల్లే కారణమా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు మొగుల్తూరులో పుట్టి పెరగగా మొదట్లో వీరిది జమీందారీ ఫ్యామిలీ అయినప్పటికీ తన తండ్రికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీంతో వెంకట్రావు గారు బాగా చదివి గవర్నమెంట్ జాబ్ని సంపాదించాలనుకున్నారు. ఇక వెంకట్రావు గారికి ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెలు కూడా ఉండగా ఒకవైపు తను చదువుకుంటూనే మరోవైపు తనకి యాక్టింగ్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో ప్రజానాట్య మండలిలో చేరి నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. ఇక అలా మంచి హైట్, పర్సనాలిటీ ఉండడంతో ఫ్రెండ్స్ అందరూ తనకి సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరో అవుతావు అని చెప్పినా అక్కడికి ఎలా వెళ్లాలో, ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియక నాటకాల్లోనే నటిస్తుండేవారు. ఈ క్రమంలోనే అంజనాదేవి గారితో వెంకట్రావు గారికి పెళ్ళవగా పెళ్లి తర్వాత తనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా జాబ్ రావడంతో ఒకవైపు నాటకాల్లో నటిస్తూ మరోవైపు పోలీస్ జాబ్ ని చేస్తుండేవారు. ఇక వెంకట్రావు గారు ఎలాగైనా సినిమాల్లో యాక్ట్ చేసి తన సత్తా చాటుకోవాలనుకుంటున్నప్పుడే జగత్ కిలాడి అనే మూవీలో మొదటిసారి ఇతనికి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన తన పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత జగత్ జంత్రీలు అనే మూవీ చేయగా ఆ మూవీ ద్వారా కూడా తనకి ఎటువంటి ప్రయోజనం లేకపోవడం, అదే సమయంలో ఇతని అన్న ఆరోగ్యం బాగోలేక మంచాన పడడంతో పాటు అంజనాదేవి గారి తండ్రి కూడా అదే సమయంలో మరణించడంతో తన చెల్లెల పెళ్లితో పాటు ఆమె చెల్లెల పెళ్లి బాధ్యతలు కూడా వెంకట్రావు గారి మీదే పడ్డాయి. దీంతో సినిమాల్నే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టిని పోలీస్ జాబ్ పై మళ్లించారు. ఇదిలా ఉంటే అంజనాదేవి గారు నాగేశ్వరరావు గారికి పెద్ద ఫ్యాన్ అయి ఉండడంతో ఏఎన్ఆర్ గారి ప్రతి ఒక్క సినిమాని వదలకుండా చూసేవారు. అలా నిండు గర్భిణిగా ఉన్న అంజనీదేవి గారు నాగేశ్వరరావు గారి రోజులు మారాయి అనే మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీని చూడాలని అంజనాదేవి గారు వెంకట్రావు గారితో చెప్పగా మొదటగా అతను వద్దని చెప్పిన అంజనాదేవి గారు పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తనకి వేరే దారి లేక ఒప్పుకొని మొగుల్తూరు నుండి నర్సాపూర్కి వెళ్లేందుకు ఒక జట్కా బండిని బుక్ చేశారు. ఇక అలా రోడ్ అంతా గతుకులుగా ఉండడంతో ఆ జట్కా బండి అదుపు తప్పి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. ఇక అలా వీరిద్దరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, కానీ కొద్దిగా గాయాలవ్వడంతో అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెంకట్రావు గారు అంజనాదేవి గారితో వెనక్కి వెళ్ళిపోదామని చెప్పగా అందుకు అంజనాదేవి గారు మాత్రం ఒప్పుకోకుండా ఎలాగైనా ఆ సినిమా చూడాలని పట్టుబట్టడంతో మళ్ళీ అదే జట్కా బండిలో నర్సాపూర్కి వెళ్లి రోజులు మారాయి మూవీ చూడడం జరిగింది. అలా ఒక వారంలోనే, అంటే 1955 ఆగస్టు 22న చిరంజీవి గారు జన్మించారు. ఇక చిరంజీవి గారు పుట్టేనాటికి అంజనాదేవి గారి వయసు 17 ఏళ్లు మాత్రమే. ఇక అలా చిరంజీవి గారు మొదటి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి తనని చాలా గారాభంగా పెంచారు. దీంతో చాలా అల్లరిగా ఉండే చిరంజీవి గారి చేష్టలతో విసుగు చెందిన అంజనీదేవి గారు తరచూ తనని మంచం కొల్లకి కట్టేస్తుండేవారు. ఇక 1961లో నాగబాబు, ఆ తర్వాత విజయదుర్గ, మాధవి, చివరిగా పవన్ కళ్యాణ్ జన్మించడం జరిగింది. ఇక వెంకట్రావు గారు ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉంటూ తరచూ ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవుతుండడంతో కుటుంబాన్ని తనతో తీసుకెళ్తే పిల్లల చదువుతో పాటు ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని వారందరినీ మొగుల్తూరులోనే ఉంచి వారానికి ఒకసారి అందరినీ చూసెళ్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి గారు 6వ తరగతి చదువుతున్నప్పుడు అంజనాదేవి గారు నిండు గర్భిణిగా ఉండగా ఇంటి పనులన్నీ చిరంజీవి గారే చేస్తూ
తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక అలా ఒక స్టేజిలో అంజనాదేవి గారికి పురిటి నొప్పులు రావడంతో చిరంజీవి గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళగా కొన్ని అనివార్య కారణాల వల్ల పాప పురిటిలోనే మరణించింది. దీంతో మానసికంగా కృంగిపోయిన అంజనాదేవి గారు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే తల్లి బాధ చూడలేని చిరంజీవి గారు తల్లిని ఓదార్చలేక తను కూడా ఏడుస్తూ చనిపోయిన పాపతో పాటు తల్లిని తీసుకుని రిక్షాలో ఇంటికి వెళ్లడం, ఆ సమయంలో తన తండ్రి డ్యూటీ పని మీద వేరే ఊర్లో ఉండడంతో చిరంజీవి గారు ఇంటి చుట్టుపక్కన ఉండే ముస్లిం సోదరుల సహాయంతో ఆ పాప అంత్య సంస్కారాలని జరిపించడం జరిగింది. ఇక అలా అంజనాదేవి గారు ఆ పాప మరణాన్ని చాలా నెలల వరకు జీర్ణించుకోలేక బాధతో ఏడుస్తున్నప్పుడల్లా చిరంజీవి గారు అల్లరి పనులు చేస్తూ ఆమెను నవ్వించే ప్రయత్నం చేస్తుండేవారు. ఇక అలా ఎప్పుడైతే 5 పిల్లలు పుట్టారో వారందరి పుట్టినరోజుల్ని అంజనాదేవి గారు బాగానే సెలబ్రేట్ చేసేవారు గాని పెద్ద కొడుకైన చిరంజీవి పుట్టినరోజు మాత్రం గ్రాండ్గా సపరేట్గా చేస్తూ చుట్టుపక్కల ఉండే వారిని కూడా పిలిచి అందరికీ భోజనాలు పెట్టి స్పీకర్స్ తెప్పించి పాటలు పెట్టి డ్యాన్సులు చేపిస్తూ కొడుకు ఆనందాన్ని చూసి మురిసిపోతుండేవారు. ఇక చిరంజీవి గారు డిగ్రీ పూర్తి చేశాక తన తల్లి దగ్గరికి వచ్చి తనకి జాబ్ చేయడంపై ఇంట్రెస్ట్ లేదని సినిమాల్లో యాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లు చెబుతూ అందుకోసం ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరుతానని చెప్పగా అంజనాదేవి గారు ఇదే విషయం వెంకట్రావు గారితో చెప్పగా అందుకు అతను సినిమా అనేది నీటి మీద బుడగలాంటిదని దాన్ని నమ్ముకొని వెళితే కెరియర్ ఉండదని చెప్పిన అంజనాదేవి గారు కొడుకుని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక భర్తతో ఉదయం అంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ సాయంత్రం పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడని నచ్చజెప్పడంతో వెంకట్రావు గారు కూడా తను ఎలాగో సినిమాలో సాధించలేనిది కొడుకైనా సాధిస్తాడేమో అనే చిన్న ఆశతో 1 సంవత్సరం టైం ఇచ్చి చెన్నైకి పంపడం జరిగింది. అలా చిరంజీవి గారు 1976లో చెన్నైలోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ కోర్సుని తీసుకుంటూ మరోవైపు డాన్స్ ఫైట్లో కూడా మెలకువల్ని నేర్చుకుంటుండేవారు. అలా పునాదిరాళ్ళు సినిమాతో చిరంజీవి గారు తన సినీ అరంగేట్రం చేయగా ఆ తర్వాత తన యాక్టింగ్ బిహేవియర్తో చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లని ఇంప్రెస్ చేసి వారితో మంచి పరిచయాలను పెంచుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక అలా చిరంజీవి గారి సినిమా ఏదైనా రిలీజ్ అయితే అంజనాదేవి గారు మొదటి రోజు మొదటి షో ఖచ్చితంగా చూసి అందరికీ తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకుంటూ ఫీల్ అయ్యేవారు. అలా చిరంజీవి గారు స్టార్ గా ఎదుగుతున్న సమయంలో అల్లు రామలింగయ్య గారు తన కూతురైన సురేఖ గారిని చిరంజీవి గారికి ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయి ఇదే విషయం చిరంజీవి గారికి చెప్పగా తన తల్లిదండ్రుల్ని అడగమని వారు ఒప్పుకుంటే తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పగా అల్లు రామలింగయ్య గారు వెంకట్రావు గారితో అంజనాదేవి గారితో మాట్లాడడం, అలా ఒక స్టార్ కమెడియన్ కూతురు తమ ఇంటికి కోడలిగా వస్తుందంటే కాదనలేక ఒప్పుకోవడంతో చిరంజీవి గారికి సురేఖ గారికి గ్రాండ్గా పెళ్లి జరిపించి పెళ్లి తర్వాత చిరంజీవి గారికి అటు అల్లు అరవింద్ ఇటు అల్లు రామలింగయ్య సపోర్ట్ చేయడంతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగి చెన్నైలో ఒక ఇల్లు తీసుకొని తన తల్లిదండ్రులు తమ్ముళ్ళని తనతోనే పెట్టుకొని వారికి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇక సురేఖ గారు కూడా తన సొంత తల్లిదండ్రుల్లాగే చిరంజీవి గారి తల్లిదండ్రుల్ని ఫ్యామిలీని చూసుకోవడంతో అందరికీ అంటే మంచి అభిమానం ఉండేది. ఇదిలా ఉంటే వెంకట్రావు గారు 2007లో అనారోగ్య కారణాల వల్ల మరణించడంతో అంజనాదేవి గారికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దీంతో తల్లిని మళ్ళీ నార్మల్ చేయాలని చిరంజీవి గారు ఆమెను తరచూ తన మూవీ సెట్స్ కి తీసుకెళ్లి ఆమె మైండ్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేసేవారు. ఇక అదే సమయంలో తన చిన్న కూతురు విజయ్ దుర్గ గారు భర్తని వదిలేయడం, 2 పిల్లలతో కష్టాలు పడడం చూసి మరింత కృంగిపోవడంతో తల్లి బాధని అర్థం చేసుకున్న చిరంజీవి గారు విజయ్ దుర్గ గారికి 2వ పెళ్లి చేసి ఒక ఇల్లుని కొనిచ్చి వారికి ఆర్థికంగా ఏ లోటు లేకుండా చూసుకోవడం మొదలెట్టారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పెద్దల సమక్షంలో చేసుకున్న ఆమెకు విడాకులిచ్చి రేణు దేశాయ్తో సహజీవనం చేసి బిడ్డని కనడంతో నెటిజన్లు ఈ విషయంపై కొడుకుని తీవ్రంగా విమర్శిస్తుండగా అది చూసిన అంజనాదేవి గారు తట్టుకోలేక దగ్గరుండి రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్కి పెళ్లి చేయడం జరిగింది. ఇక మరోవైపు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లి అవమానపడడం, కొడుకుని ఇతర రాజకీయ పార్టీలు అనరాని మాటలు అంటూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తట్టుకోలేక చిరంజీవి గారితో రాజకీయాలు వద్దని నచ్చజెప్పడంతో తల్లి కోరిక మేరకు రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే చిరంజీవి గారి పెద్ద కూతురు పెళ్లి ఉదయ్ కిరణ్తో క్యాన్సిల్ అవ్వడం, చిన్న కూతురు తన క్లాస్మేట్తో పారిపోవడంతో చిరంజీవి గారు మానసికంగా కృంగిపోయారు. ఇక అలా ఈ సమస్యల్ని తట్టుకోలేక అంజనాదేవి గారు ఒంటరిగా కొడుకులకి దూరంగా వేరే ఇంట్లో ఉంటూ వచ్చారు. అలా కొన్ని సంవత్సరాలు సపరేట్గా ఉన్నప్పటికీ వయసు మీద పడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్లి వారితోనే కలిసి ఉంటున్నారు. ఇక నాగబాబు తన తల్లి మీదున్న అమితమైన ప్రేమతోనే తన నిర్మాణ సంస్థకి అంజనా ప్రొడక్షన్ అని పేరు పెట్టగా పవన్ కళ్యాణ్కి పుట్టిన కూతురికి పోలేనా అంజనా పవనోవాని అనే పేరుని పెట్టి తల్లి మీదున్న ప్రేమని చాటుకున్నారు. ఇక ఇప్పటికే 88 ఏళ్లున్న అంజనాదేవి గారిని అనారోగ్య కారణాల వల్ల జూన్ 24న కుటుంబ సభ్యులు
హుటాహుటిగా హాస్పిటల్లో చేర్పించగా ఈమె పరిస్థితి విషమంగా ఉందని, అందుకే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని వస్తే చిరంజీవి కూడా తన మూవీ షూటింగ్ ని ఆపేసి హాస్పిటల్కి వచ్చారని, ఆమె పరిస్థితి విషమించిందనే వార్తలు హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన నాగబాబు తన తల్లి జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్కి వెళ్ళిందని, ఆమె ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఆమె బాగానే ఉందని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏదేమైనా అంజనాదేవి గారు నిండు నూరేళ్లు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం. ఫోక్స్ నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా మరి ఏ ఎమోషన్ కూడా మనిషితో మాట్లాడించలేదు. ఇది ఫోక్స్ అంజనాదేవి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.